शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं भजनं देवतारामं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेभेन्द्रयुगं स्मरामि यत्र योगेश्वरं कृष्णो यत्र वाक्रोगमत्फलः तत्र श्रीविजयोर्भूतिर्द्रुमाणे धर्मनिर्मम स्मृते सकलकल्याणं भाजनं यत्र जायते पुरुषोत्तमजन्नित्यं प्रदान शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलं तेषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरिः तावत्तेषां निरस्तेषां पुरस्तेषां पराभवः एतावद्यवरिष्यामो हृदेस्थो जनार्दनः आपदां महत्रारद्धानां सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भुजो भुजो नमाम्यहम् लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः श्रीगोविन्दराभ्यां नमः अरुन्धतीवधिष्ठाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो वेदविभ्यो नमो नमः अन्तपदेवताभ्यो नमः भगवतमानवे प्राणायामे योगः योगे रविनात्मानं योगमाधिगोचरा दैवेन्द्रस्ते भद्र तद्वरेण्यमास्महे वीर्या विद्या विजया अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष सिद्ध्यर्थं मम पुत्रस्य पुत्रिकस्य ఇప్పుడు అమ్మవారికి నమస్కారం ప్రార్థన చేసుకోండి వందే వీణా పుస్తకధారిణి ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమో నమః. ఆ అక్షంతలు తీసుకొని ఆ పలక మధ్యలో పూజ చేస్తూ ఉండండి. ఉన్నదేకాని సముద్రస్య సమర్పయామి. తర్వాత కుంకుమ తీసుకోండి, కొద్ది కొద్దిగా ఆ పలక పైన అర్చన చేస్తూ చెప్పండి. ఓం ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన చెప్పండి. రక్ష రక్ష వాగీశ్వరీ ఆత్మప్రదక్షిణపూర్వకం క్రియాహీనం భక్తిహీనం వాగీశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం వదస్తుతే. నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం శివాయ 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 సిద్ధం నమః 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 నమః.
శ్రీమాత్రే నమః. విశ్వంబరీం విశాలాక్షిం వర్గల్గిరి శ్రీమాత్రే నమః. విశ్వంబరి విశాలాక్షిం వర్గల్గిరినివాసిని విద్యాసరస్వతీం వందే వీణాపుస్తకహారిణి. ఈ విద్యాసరస్వతి శనేశ్వరాలయం కంచికామకోటి పీఠం, సిద్దిపేట డిస్టిక్, తెలంగాణ రాష్ట్రం. ఈ దేవాలయం దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ దేవాలయానికి యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి గారు దీనికి వ్యవస్థాపక చైర్మన్గా ఉన్నారు. ఆయన గురుగారు అప్పన్ కాందాడే శ్రీనివాసాచారి గారి ఆజ్ఞ మేరకు ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఇది హైదరాబాద్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కావున ఈ దేవాలయానికి ఎక్కువగా వస్తున్నారు. మరియు ఈ దేవాలయంలో అక్షరాభ్యాసాలు, నిత్యాన్నదానము, వేద పాఠశాల ఉన్నది. ఇక్కడ ఈ స్మార్త పాఠశాలలో 90 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా ఒక 600 మంది విద్యార్థులు చదువుకొని బయటకు వెళ్ళినారు.